ఎక్కడ చూసినా గాంధీ మహాత్మునికి జై, మా దేశం మాకు కావాలి. గాంధీ తాత కూడా ఈ ఊరు వచ్చిండు. గంత గొప్పూరు ఇప్పుడు గజ్జి పట్టే బర్రె లెక్క తయారైంది. ఇట్లా ఎందుకు తయారైంది ఎరికేనా? రాజలింగం, కోటిలింగం అని ఇద్దరు సాలెగాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీల మధ్యన వెనకటి నుంచి కొట్లాటలు అయితేనే ఉన్నాయి. వీళ్ళిద్దరు టౌన్ కు చెరో పక్కన ఉంటారు. ఎప్పుడు చూసినా గల్లా గల్లా పట్టుకుంటారు, లొల్లి లొల్లి చేస్తారు. ఇద్దరు కొడుకులు రోలర్ పార్టీ వాళ్ళే. ఎలక్షన్ టైంలో హైకమాండ్ ఒకరికి టికెట్ ఇస్తుంది. రానోడేమో రెబల్ గా నిల్చుంటాడు. ఏమైతుంది? ఓట్లు గెలుతాయి. సందుల మందుల అవతలోడు గెలిచిండు. గాడే భిక్షపతి, గుండు సాలేగాడు. 30 years నుంచి పెత్తన మొత్తం చేతిలో పెట్టుకొని ఫ్యూడల్ పాలిటిక్స్ చేసుకుంటా లుచ్చ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఈ గుండు సాలేగాడు పందికొక్కులకు అదిని తన రాజకీయ వారసత్వాన్ని తన తమ్ముడు బేబీగానికి అప్పచెప్పిండు. సెజ్ పేరుతోని టౌన్ చుట్టుపక్కల ఉన్న భూముల్ని ఊళ్ళని కొట్టేయనికి ట్రై చేస్తున్నాడు. ఈ భిక్షపతి గారిని ఎదిరించే మనిషి మన కృష్ణారావు సార్. దేవునసుంటోడు. కృష్ణారావు సార్ చేసిన పోరాటంతో బేబీగాడు ఎమ్మెల్యే జాబ్కు రిజైన్ చేసి చర్లపల్లి జైలుకు పోయి రిలాక్స్ అవుతున్నాడు కొడుకు. ఇప్పుడు ఈ డిచ్పల్లి నియోజకవర్గానికి తొందరలోనే బై ఎలక్షన్లు వస్తున్నాయి. ఇగో ఈ స్టోరీ ఎప్పుడు కంటే చూస్తేనే మస్తు ఉంటుంది. అందుకే జెడ్పీటీసీ ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్న గవర్నమెంట్ కాలేజ్ దగ్గరికి పోదాం పాండ్రి. ఇప్పుడే వెలువడిన జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాల ప్రకారం ఇండిపెండెంట్ అభ్యర్థి కట్మల్ తన సమీప అభ్యర్థులైన కోటిలింగం, రాజలింగాలపై 2 ఓట్ల తేడాతో విజయ దుందుబి మోగించారు. జాం పండిరు నేల మీద కాలు మొప్పిరు. ఏ పండు లోఫర్ కాల్ మీ జాఫర్. నీ కక్క చెల్లెలు లేరారా? లే పక్కూరికి వెళ్ళి ఇల్లు ఖాళీ ఉంది పామల్లా. బచావ్ బచావ్ బచావ్. ఏ సూపర్ మ్యాన్ ఆగింది. రామల్లా రామల్లా. కట్ కట్ కట్. నూకు బే. ఏమైంది బే? నూకు ముందుకి నూకు. ఏది నూకేది? మస్తు వస్తుంది. టైం ప్లీజ్. బిల్లా ఇట్లయితే నేను షూటింగ్ చేయను బే. నూకు బే ప్లీజ్. రాత్రి క్వార్టర్ దాపిస్తా. నాకు ఆడలేంది అనక ఆడున్నది ఏంటమ్మా? దమ్ముంది, ధైర్యం ఉంది. అన్నిటికంటే మించి నా ఫేవరెట్ బ్రాండ్ అయిన పాపావారి లో చెడ్డీ ఉంది. లోగుట్టు లోపల. ఓకే. ఈడే బిల్ల 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 బిల్ల. ఎర్రగా బుర్రగా ఉంటాడు. ఈయన గర్ల్ ఫ్రెండ్ ఏమో వాణి. లోకల్గా కేబుల్ టీవీ మెయింటైన్ చేస్తుంటది. ఊళ్ళో దొరికే డ్రాయర్లకు, నయాగ్రా టాబ్లెట్లకు, గజ్జి తామర్లకు, అర్షమోళ్లకు వీన్నే మోడల్గా పెట్టి యాడ్లు చేస్తుంటది. గందుకే ఈయన్ని స్కోప్ బిల్ల అంటుంటారు. బిల్లా స్పీకింగ్. మీ నాయన లసంలో ఓడిపోయిండు. అవునా? ఇంకా రాజలింగం గారు కూడా ఓడిపోయిండు. నీ నోట్లో రమ్ము వయ్యా. ఎస్ వంటి న్యూస్ చెప్పినావు మామా. ఏంటి? ఆ రాజలింగం గారు ఎలక్షన్ లో పోయినందుకు ఫుల్ దావత్రా. వాటిని పోయి మజా చేద్దాం. వస్తావా? పో బావా. దీని సిగ్గుల చింతకు. రంగా 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 వీడొక డాన్సర్ అని వీడి ఫీలింగ్. అందరూ డిస్కో రంగా అని పిలుస్తుంటారు. ఏమన్నా అనుకుంటాడు ఏమన్నా. ఊళ్ళే భారత్లల్లా సావులల్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లెక్క తీన్ మార్ చేస్తుంటాడు. మా టీవీ ఓంకార్ షోకు పోయి థ్యాంక్ యూ అన్నయ్య అని అనడం వీడి జీవిత ఆశయం. ఆల్ ద బెస్ట్ రంగా. వచ్చేస్తుందిరా, వదిలేండి రా ప్లీజ్ రా. భారత్ ఒకసారి వస్తుంది. అరే పెట్టు నోటేటు బాగా నోట్లు పెట్టు. అరే నా పిల్లం రా రే, వదిలేండి రా రే. దండం పెడతా రావే, రావే డాన్స్ చేయాలి. ఒక్క నిమిషం మావ. అరే రంగా కోతులు మావ అర్జెంట్గా మాట్లాడాలంట. హలో రావే ఇంకి రావే. చెప్పమావా. అల్లుడు నీకు బ్యాడ్ న్యూస్. మీ నాయన పోయిండు.
పోయినట్టు కట్టుకుంటున్నా పోయిందంటే చచ్చిపోలేదురా, ఎలక్షన్ లో ఓడిపోయిండు. ఆ కోట్లింగం గారు కూడా ఓడిపోయిండు. అలా కొట్టినాం ఈసారి కూడా ఎలక్షన్లో కోటికని కొట్టినాం నాయనా. శబాస్రా నక్కడాక మనల్ని కాదని అడిగి సీట్ ఇస్తే ఏమైతుందో ఢిల్లీలో ఉన్న హైకమాండ్కి తెలవాలా. మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో ఆ కోటిలింగంగాని నేను ఓడించకపోతే నా పేరు రాజలింగమే కాదు. రేయ్, నీ పోరగాడితో దావత్ చేసుకో. తుమ్ములొచ్చిపోయే డౌన్లొచ్చి పల్లె తమ్మున్న పోరకాల నాన్ స్టాప్ లొల్లే మేకపిచ్చుల కూర మెంటి కూర పచ్చడి మున్సిపల్ గ్రౌండ్ మంగా థియేటరు పవర్ స్టారు సలూన్ షాపు పాన్ స్టారు బలమని టూపు తుమ్ములొచ్చిపోయే డౌన్లొచ్చి పల్లె తమ్మున్న పోరకాల నాన్ స్టాప్ లొల్లే పదవ తరగతి చదివెట్టి రజని పోలీసు తల్లి చట్ట పెరిగిన వానే బోరింగ్ పంపు కడ క్యూ కట్టవానే అసమైన గుర్రాలకి కాలేదు బానే తుమ్ములొచ్చిపోయే డౌన్లొచ్చి పల్లె దమ్మున్న పోరగాల నాన్ స్టాప్ లొల్లే எல்லாத்துக்கும் ஒண்ணு சொல்லிக்கிறேன், இந்த ஊர்ல எல்லாரும் ரொம்ப மோசமானவங்கடா. அவங்க கிட்ட நீ பார்த்துதான் நடந்துக்கணும். வரட்டுமா? అరే గట్టా గిట్టా కాదు బిడ్డ, డబుల్ మెజార్టీలో గెలిచినాం. పోయిన ఎన్నికల్లా ఒక్క ఓటు తేడాతో గెలిచినందుకేగా రాజుగారి ముఖం మేడ పెట్టుకోవాలా వానికే తెలవాలా. ఈసారి 2 ఓట్ల తేడాతో గెలిచి మన తడాకా ఏందో చూపెట్టినాం. చిన్న కరెక్షన్ బాబు, ఏందది? ఓడగొట్టలేదు, ఇద్దరు కలిసి ఓడిపోయి కట్మల్ గాని గెలిపించారు. అబే చూప్, చారీ బిడ్డకి ఎంత కావాలంటే గనుపు. అక్కరకరని ఎలక్షన్ మీద ఆల్రెడీ 20 లక్షలు ఉడాయించారు. మళ్ళీ ఈ పార్టీలను దండక చెందుకయ్యా. అసలే రాకచారణ పోక బారాన అన్నట్టుంది వ్యవహారం. ఆబే చూప్, మా సంతోషం నీకు దుబారా లెక్క కనపడుతుంది సాలే. మా పగ గురించి నీకేం తెలుసురా? ఇది గిప్పటి పగ కాదు, మూడు తరాల పగ. ఆ రాజలింగం గారి తాత నా తాతని అవమానించినప్పటి సందే పగ. ఇన్నాళ్ళు మేం బతుకుతున్నది అన్నం తిని కాదురా, పగ తిని బతుకుతున్నాం రా. అవురోచారి అడిగింది ఇక నీకు మధ్యలో ఎందుకు రద్దులా? నాదే పొరపాటు బాబు. అశుద్ధం పొంగ తినొద్దని చెబుతాం, అద్దుకు తింటా అనేటానికి ఏం చెప్తాం? ఓకే, హ్యాపీ బర్త్డే. రైతులను భయపెట్టి బలవంతంగా పంట భూములను కబ్జా చేస్తున్న కేసులో ప్రముఖ రాజకీయ నాయకుడు భిక్షపతి తమ్ముడు బేబీని కోర్టుకు తీసుకెళ్లి రిమాండ్కి పంపించారు. బేబీ మాట్లాడుతూ ఈ కేసులో తనని ఇరికించారని, అందుకే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని, జరగబోయే ఎలక్షన్లో ప్రజలు తన నిర్దోషిత్వానికి బ్రహ్మరథం పడతారని ప్రకటించాడు. భయండలబాతు బజార్ల గుడ్డు పెట్టిందట. మనం భయపెట్టినామంట, వాళ్ళు భయపడి లాగులు దడుపుతున్నారట. పతోడికి అల్కగా దొరికిపోతారు ఈ పొలిటీషియన్స్. మేమైనా పైనుంచి ఊడిపడ్డామా? పబ్లిక్ ఓట్లేసి గెలిపిస్తేనే కదా ప్రజాసేవకు మా జీవితాలు అర్పించుకున్నది. గెలిపెచ్చేది ఆళ్లే, గెలిచేసేది ఆళ్లే. పొలిటీషియన్లు పీల్చుకు తింటుండ్రు, లోపుకు తాగుతుండ్రు అనే ఈ జనాల దిమాకి ఎలక్షన్ టైంలో బీరు బిర్యానీలకి ఓట్లు కుదిరేటప్పుడు ఏమవుతుందే? వెనకట్ల రాజును బట్టే ప్రజలు ఉండేటోళ్ళు. ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో పబ్లిక్ని బట్టి లీడర్. అవునా, నీ ఎట్లయితే హాఫ్ బాటిల్ దించకుండా కచ్చగొడతానో బేబన్న కూడా అంతే, సేమ్ డిట్టో. నిజమన్నా, పబ్లిక్ ని బట్టి లీడర్ అన్నో. కూసోని ఎన్ని కథలైనా చెప్తావు. ఆడి పోరడు ఎన్ని కష్టాలు పడుతుండో ఏమో. ఎందుకింత అధికారముండి తమ్ముడిని బయటికి తేలేకపోతే? నీ యవ్వ, ఈ ప్రజాస్వామ్యానికి నాలాంటి పొలిటీషియన్లు చేసే డ్యామేజ్ కన్నా నీలాంటి కీపులు తమ్ముళ్ళు చేసే డ్యామేజేనే ఎక్కువ. అవినీతి అన్యాయం అని పత్తి తులుపలికి ఆ జనాలకే పదవులు వస్తే మనకంటే ఎక్కువ దోసుకుంటారే. ఓ పక్క జనాభా పెరిగి ఫ్యూచర్లో తిండి నీళ్లు దొరకవని పెళ్ళిళ్ళు కూడా చేసుకోకుండా ఒకరినొకరు ఇలా పెంచుకుంటూ
కాలం గడుపుతున్న మన త్యాగ గుణాన్ని ఈ జనాలు ఎప్పుడు అర్థం చేసుకుంటారే? అన్నా 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 నన్ను దీవించన్నా, నన్ను దీవించు అన్నా. ఇదంతా నీ దయ అన్నా. వదిన ఆశీర్వాదం కూడా తీసుకో. అట్లనే అన్నా. వదినమ్మా, నువ్వు కూడా దీవించు వదినమ్మా. అరే కట్మల్, నీకైనా నాకైనా ఓ రాజకీయ భవిష్యత్తును ప్రసాదించింది ఆ రాజలింగం కోటలింగం. అవ్వన్నా, వాళ్ళిద్దరూ సల్లంగా ఉండాలని ఆ దేవుడికి దండం పెట్టుకో. గట్లనే ఉన్నా. నువ్వు రాయే, వ్యాపారానికి టైం అయింది. మొన్న గవర్నమెంట్ వాళ్ళు వచ్చి భూములు కొలత కొలిచి రాళ్ళు పాతిపోయినరయ్యా. నష్టపరిహారం తీసుకొని భూములు అప్పగించాలని నోటీసు కూడా జారీ చేసిండ్రు. అడ్డీకి పౌషేర్ ఇచ్చే పైసలతో మేము ఎట్లా బతకాలయ్యా? భూములు సేకరించడం అనేది 1894 భూసేకరణ చట్టం కిందకి వస్తుంది. ఈ చట్టం ప్రకారం నోటీసులు ఇవ్వకుండా భూముల్ని సేకరించకూడదు. నోటీసులు ఇచ్చిన తర్వాత మీకేమైనా అభ్యంతరాలుంటే కలెక్టర్కి విన్నవించుకోవచ్చు. ఆ అభ్యంతరాలని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఏ భూముల్ని సేకరిస్తున్నారో దానికి ఎంతెంత నష్టపరిహారం కావాలో తెలియజేయమని కలెక్టర్ గారు మళ్ళీ మీకు నోటీసులు జారీ చేస్తారు. దానికి మీరిచ్చిన సమాధానం చూశాక భూమి కొలతల్ని బట్టి నష్టపరిహారాన్ని ప్రకటిస్తారు. ఈ నోటీస్ ఇచ్చిన 2 సంవత్సరాల లోపు ఇదంతా జరగాలి. ఇప్పుడు కూడా మీకేమైనా అభ్యంతరాలు ఉన్నాయనుకోండి, మీరంతా వెళ్ళి సివిల్ కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు. ఇచ్చే నష్టపరిహారం తక్కువగా ఉంటే ఏం చేయాలయ్యా? కలెక్టర్ గారు ప్రభుత్వ రేటును బట్టి ధర ప్రకటిస్తారు. అది ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం రైతులతో సంప్రదించి అందరికీ ఆమోదమైన నష్టపరిహారాన్ని చెల్లిస్తుంది. కానీ అధికార పార్టీకి చెందిన కొంతమంది రైతుల్ని, అంటే కట్మల్ లాంటి వాళ్ళని లోబర్చుకుని వాళ్ళకి వేరే ప్రయోజనాల ఆశ చూపించి వాళ్లతో ఓ ధరకి ఒప్పుకోలు పత్రం రాయించుకుంటారు. మీలాంటి రైతులు న్యాయం అడిగితే వాళ్ళని చూపించి మిమ్మల్ని కూడా బలవంతంగా ఒప్పుకోమని చెబుతారు. అలా ఒప్పుకోకుండా మీరంతా ఐక్యంగా ఉండి భిక్షపతి లాంటి అవినీతి రాజకీయ నాయకుల్ని ఎదుర్కోవాలి. కానీ ఆ భిక్షపతిని ఎదుర్కోవడం ఎట్లాగయ్యా? పారిశ్రామికంగా దేశం ఎంతో ప్రగతిని సాధించినా ఇప్పటికీ రైతే దేశానికి వెన్నెముక. అలాంటి రైతు ఎన్నికల్లో ఓటు వేయడానికి పనికొచ్చే ఓటరుగా మిగిలిపోయాడు. వ్యవసాయానికి శాశ్వత సదుపాయాలు కల్పించకుండా ఎన్నికల ముందు ఈ నాయకులు రుణాల మాఫీ, కరెంటు బిల్లుల మాఫీ అంటూ మాయమాటలు చెబుతున్నారు. అలా మాఫీ చేస్తామని అనడమే పెద్ద అవినీతి. ఆ అవినీతి మురికిలో మనల్ని కూడా భాగస్వాములు చేస్తున్నారు. అదే మన దురదృష్టం. రాబోయే ఉప ఎన్నికల్లో భిక్షపతిని ఓడిద్దాం. వాడి ఓటమి మాత్రమే మన ఊరిని, మన భూముల్ని కాపాడుతుంది. ఒకవేళ మళ్ళీ వాడే గెలిస్తే మాత్రం టిచ్పల్లి చరిత్రలో కలిసిపోతుంది.